ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన తెలుగుదేశం పార్టీని భయపెడుతోంది. తెలుగుదేశం పార్టీకి జనసేన టెన్షన్ పట్టుకుంది. జనసేన ఫోబియా పట్టుకున్నట్లు కనపడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనసేన పార్టీ పోటీకి ఆసక్తి చూపిస్తున్న స్థానాలు, పోటీకి ఆ పార్టీ సమాయత్తమవుతున్న తీరు తెలుగుదేశం పార్టీలో ఆందోళన పెంచుతోంది. జనసేన పార్టీకి గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కేవలం 21 స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ కేటాయించిన 21 స్థానాలతోటే జనసేన సంతృప్తి చెందింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవకూడదు అనేదే మా లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే కారణంతో తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నాం. పార్టీతో కలిసిన సందర్భంగా మనం తగ్గుతున్నామంటే మన బలం తక్కువని కాదు, నాకు ఒక వ్యూహం ఉంది, ఆ వ్యూహం పేరుకు నేను ముందుకెళ్తున్నాను, మీరంతా నాతో ఉండాల్సిందేనంటూ జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఒక అప్పీల్ చేశారు. ఆ అప్పీల్ మేరకు జనసేన పార్టీ కార్యకర్తంతా 21 స్థానాలకే పరిమితమయ్యారు. 21 చోట్ల పోటీ చేసిన జనసేన 21 స్థానాలను గెలుచుకుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మీరు ఇచ్చినన్ని సీట్లే తీసుకునే పరిస్థితిలో మేము లేము అని చాలా స్పష్టంగా జనసేన పార్టీ చెప్తోంది. చాలా స్పష్టంగా 4 గోడల మధ్య కూర్చున్న మీటింగ్లో చెప్పడం కాదు, ఓపెన్గా మీడియా మైకుల ముందు చెప్తున్నారు జనసేన పార్టీకి సంబంధించిన నేతలు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే చెప్పారు, మేము గతంలో తీసుకున్న సీట్లు మా బలం మేరకు కాదు, అప్పుడు మా లక్ష్యం వేరు, ఇప్పుడు లక్ష్యం వేరు, పార్టీకి సంబంధించిన విస్తరణ, పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరికీ అవకాశం కల్పించాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామంటూ ఆయన చెప్పడం చూసాం. 21 స్థానాల్లో పోటీ చేశామంటే మా బలం అంతే అని కాదు, మాకు బలమన్న చోట పోటీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వస్తాం, సర్దుకునిపోయే పరిస్థితి సరే ఉండదు అంటూ ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే మాట మాట్లాడుతూ వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ కంటే, తెలుగుదేశం పార్టీ కంటే జనసేన పార్టీ చాలా యాక్టివ్గా సన్నద్ధమవుతున్నట్లు కనపడుతుంది. దానిలో భాగంగా స్థానిక ఎన్నికల్లో ఏ రకంగా ముందుకెళ్లాలనేదానిపైన ఒక 14 మంది పార్టీకి సంబంధించిన నాయకులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు జనసేన అధినేత. సో తమ పార్టీలో కనీసం 40% సీట్లు అడగాలి, 30% సీట్లను తీసుకొని పోటీ చేయాలని జనసేన చాలా కృతనిశ్చయంతో ఉన్నట్లు కనపడుతోంది. ప్రధానమైన కార్పొరేషన్లు, విజయవాడ లాంటి కార్పొరేషన్, తిరుపతి లాంటి కార్పొరేషన్, ఒంగోలు లాంటి కార్పొరేషన్లు, కాకినాడ లాంటి కార్పొరేషన్లు తామే పోటీ చేయాలని జనసేన పార్టీ అనుకుంటోంది. డైరెక్ట్ ఎన్నిక కాబట్టి తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మేయర్గా ఉండాలనే పార్టీ కోరుకుంటోంది. సో ఈ మేరకు తమ ప్రయత్నం కేవలం తాత్కాలిక ప్రయత్నం కాదు, ఏదో ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం కోసం కాదు, తమ ప్రయత్నం చాలా సీరియస్గా ఉంది అని చెప్పే ప్రయత్నం కూడా జనసేన పార్టీ చేస్తూ వస్తోంది. జనసేన పార్టీకి ఒక 15% సీట్లు ఇస్తాం, 10% సీట్లు ఇస్తాం, భారతీయ జనతా పార్టీకి ఒక 5% సీట్లు ఇస్తాం, 85 చోట్ల మనమే పోటీ చేస్తామంటూ ఇటీవల లోకేష్ మాట్లాడిన మాటలు కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల్లో మరింత ఆగ్రహాన్ని, ఆందోళనని పెంచుతున్నాయి. ఈ మేరకు జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి 50% సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నాయి. ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి. 35 చోట్ల జనసేన పార్టీ 15% సీట్లలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలనే ప్రపోజల్ని ఇప్పటికే కూటమిలోని ప్రధాన భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. 15% అని తెలుగుదేశం పార్టీ అంటుంటే 50% కావాలని ఈ రెండు పార్టీలు కోరుతున్నట్టుగా సమాచారం అందుతోంది. భారతీయ జనతా పార్టీ సర్దుకుపోవచ్చేమో కానీ జనసేన మాత్రం ఖచ్చితంగా 30% స్థానాల కంటే ఏమాత్రం తగ్గే ఆలోచనలో ఉన్నట్టు కనపడట్లేదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ పైన ఒత్తిడి తీసుకురావడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నంగా కూడా మనం చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకపోతే జనసేన పార్టీకి సంబంధించిన ఉనికికే ప్రమాదం ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ 2021 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ బలంగా జనసేన పార్టీ కేడర్ స్థానిక ఎన్నికల్లో పోరాడింది లాంటి ఇంప్రెషన్ కనపడింది. చాలా చోట్ల స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేస్తే జనసేన పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం పోటీ చేశారు. తొలిసారి జనసేన పార్టీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యింది స్థానిక సంస్థల ఎన్నికల ద్వారానే. అఫ్కోర్స్ 2019 ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచుండొచ్చు, కానీ ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. బట్ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా గెలిచిన సందర్భం తొలిసారి ఆ పార్టీ చూసింది 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఆ బలాన్ని చూసే తెలుగుదేశం పార్టీ కూడా జనసేనతో పొత్తు కోసం తహతహలాడింది, జనసేనతో పొత్తు కోసం కొంత దిగి వచ్చింది. సో ఇప్పుడు గతంలో తమ బలాన్ని చూపించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో, తమ పార్టీకి సంబంధించిన కేడర్ బలంగా ఫైట్ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమీ లేని సందర్భంలో సో ఇప్పుడు మనం డిప్యూటీ సీఎంగా ఉన్నాం, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మనం పోటీ చేయకుండా వదిలేస్తే కేడర్ మనల్ని వదిలేస్తారేమో. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి జనసేన పూర్తిగా లొంగిపోయింది లాంటి ఇంప్రెషన్ స్ప్రెడ్ అవుతోంది. స్థానిక ఎన్నికల్లో కనుక మనం తెలుగుదేశం పార్టీకే పూర్తిగా బాధ్యతలు ఇచ్చేస్తే, వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇస్తే జనసేన కేడర్ మనతో ఉండదు. జనసేన కేడర్కి ఏం సమాధానం చెప్పాలి? గతంలో చెప్పాం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనే కారణంతో నేను తగ్గానని చెప్పాం. ఇప్పుడు ఏం చెప్తాం? ఇప్పుడు మనకు బలం లేదని చెప్పుకుందామా?
బలం ఉంది. తెలుగుదేశం పార్టీ పారిపోయిన సందర్భంలో జనసేన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. సో ఇప్పుడు పోటీ చేయకుండా ఉండడానికి కారణం చెప్పడానికి కూడా రీజన్ లేదు జనసేన పార్టీ దగ్గర. ఇప్పుడు తమ పార్టీ నాయకత్వాన్ని, స్థానిక నాయకత్వాన్ని కాపాడుకోలేకపోతే, స్థానిక నాయకత్వానికి అవకాశాలు కల్పించలేకపోతే వాళ్ళెవరూ జనసేన పార్టీతో ఉండే పరిస్థితి ఉండదు. స్థానిక ఎన్నికలు చాలా సీరియస్గా ఉంటాయి. స్థానిక ఎన్నికలు చాలా ఫ్రస్ట్రేజెస్ ఉంటాయి, చాలా ఎమోషన్స్ ఉంటాయి. మాకు పోటీ చేసే అవకాశం కూడా లేకపోతే ఎట్లా అనే ఆలోచన కనుక జనసేన క్యాడర్ వస్తే జనసేన పార్టీకి సంబంధించిన ఉనికి కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగానే జనసేన అధినేత స్థానిక ఎన్నికల్లో పోటీకి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తీసుకోవడం ద్వారా, ఎక్కువ చోట్ల పోటీ చేయడం ద్వారా పార్టీని విస్తరించడం విషయం పక్కన పెడితే పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు ఉన్నవరకైనా. ఏ పర్టికులర్ పాకెట్స్లో అయితే జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఉందని భావిస్తున్నారో అటువంటి పర్టికులర్ పాకెట్స్లో జనసేన పార్టీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం అవసరం. ఈ పర్టికులర్ టైంలో వాళ్ళ కోసం నిలబడడం అవసరం, వాళ్ళ కోసం ఫైట్ చేయడం అవసరం అనేది జనసేన పార్టీ అధినేత వ్యూహంగా కనపడుతోంది. గతంలో మనకు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు, క్యాడర్ లేరు, మన దగ్గర డబ్బులు లేవు, తెలుగుదేశం పార్టీ అంత బలం మనకుందా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూసాం. కానీ ఇప్పుడు ఆయన మాట మాట్లాడలేరు. చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాలలో జనసేన పార్టీకి ఇప్పటికీ ఒక క్యాడర్ ఏర్పడింది. ఆ క్యాడర్ అంతా కాస్త ఆర్గనైజ్డ్ అవుతున్నారు. వాళ్ళంతా కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకపోయినప్పటికీ, అధికారంలో లేకపోయినప్పటికీ, పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏమాత్రం బాగాలేనప్పటికీ మనం ఎన్నికల్లో పోటీ చేశాం, గెలిచాం అప్పుడు. సో ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతామనే ఆలోచన వాళ్ళందరికీ ఉంది కాబట్టి వాళ్ళను డిస్కరేజ్ చేసే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేరు. అది తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనే కోణంలో కాకపోయినా జనసేన పార్టీకి సంబంధించిన బలాన్ని సుస్థిరం చేసుకోవడంలో భాగంగా, జనసేన క్యాడర్లో స్థైర్యం నింపడంలో భాగంగా, జనసేన క్యాడర్ అంతా జనసేనతోటే ఉండేలా చేయడంలో భాగంగా మెజారిటీ స్థానాల్లో పోటీ చేసే ఆలోచన జనసేన చేస్తోంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రమాదం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు కలిగించిపోతుంది. 30% సీట్లు జనసేన పార్టీకి ఇవ్వడం అంటే ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ నెట్వర్క్ ఉన్న తెలుగుదేశం పార్టీకి అది చిన్న విషయం కాదు. అది క్యాడర్కి ఏదో సర్ది చెప్పుకునే విషయం ఏమాత్రం కాదు. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే విషయం. ఈ చిక్కుముడిని, ఈ సమస్యని తెలుగుదేశం పార్టీ ఏ రకంగా పరిష్కరిస్తుందో చూడాలి. జనసేన స్థానిక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి టెన్షన్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నప్పుడు మనకు కనపడుతోంది.